కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ పాత గ్రామానికి వెళ్లే దారి పక్కన ఉన్న పశువుల కొట్టాల్ని దౌర్జన్యంగా కూల్చివేశారని బాధితుడు నుస్తులాపూర్ గ్రామస్తుడు దూల్గుంటి అనూప్ రెడ్డి ఆరోపించారు. తిమ్మాపూర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ నుస్తులాపూర్లో సుమారు 50 ఏళ్లకు పైగా నక్షదారి ఉందని, దాని పక్కనే ఉన్న పట్టా భూములో తన తాతలు పశువుల కొట్టాలు నిర్మించారని బాధితుడు తెలిపారు. పక్కవారి భూమిని సర్వే చేయించుకుని తమ పట్టా స్థలంలో దారి ఉందంటూ తన భూమిలోకి వచ్చారని అన్నారు. దీనిపై గ్రామంలో పంచాయతీలు జరిగాయని చెప్పారు. పశువుల కొట్టాలు తొలగించాలని నుస్తులాపూర్ పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేస్తే తాము హైకోర్టుకు, జిల్లా కోర్టుకు వెళ్లినట్లు, కోర్టు సైతం స్టే ఆర్డర్, ఇంజెక్షన్ ఆర్డర్ని ఇచ్చాయని అనూప్ రెడ్డి తెలిపారు. ఆర్డర్లు అధికారులతో పాటు పక్క భూమి వారికి వచ్చాయని అన్నారు. కోర్టు ఆదేశాలుండగా రాజకీయ నాయకులు, అధికారులు, నాయకుల సహకారంతో పక్క భూమి వారు దౌర్జన్యంగా తమ పశువుల కొట్టాల్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కోర్టు ఆదేశాలు చూపిస్తూ పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదని అనూప్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వ్యక్తులతో పాటు అధికారులు, నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. 60 ఏళ్ళగా నుస్తులాపూర్ నుండి ఇంద్రనగర్కి ఉన్న తోవలో మా 858 సర్వే నెంబర్ గల పొలము అక్కడ అయితే కొట్టాల షెడ్లతో ఉంది. మొన్న ఏదైతే 4వ తారీఖు రోజు మధ్యాహ్నం నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా కొట్టాలను కూల్చివేయడం జరిగింది. కూల్చివేయడం కాకుండా దానిలో సపోర్ట్ చేస్తూ ఉప సర్పంచ్ భర్త గోగు నరసింహారెడ్డి గారు, మరియు ఎంఆర్ఓ గారు, కె శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని మరీ కూల్చేసినారు. విలేజ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా కూల్చేసినారు. నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, నాకు ఎటువంటి పేపర్ కానీ డిస్మెంటల్ పేపర్స్ కానీ నాకు ఇవ్వలేదు. దీనిపైన ఏదైతే నేను February 5th స్టే ఆర్డర్, స్టేటస్కో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చినా హైకోర్టు నుంచి తెచ్చినా కూడా దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు. నేను పోలీసులను సంప్రదించిన, కలెక్టరేట్లో సంప్రదించిన, ఆర్డీఓ గారిని సంప్రదించిన, వీళ్ళందరినీ సంప్రదించిన, నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. పశువుల కొట్టాలను అక్రమంగా కూల్చివేసిన దాని గురించి దానిపైన గత 3-4 నెలల నుంచి కూడా దాని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా పర్సనల్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎవరైతే లోకల్ ఉప సర్పంచ్ భర్త గోగు నరసింహారెడ్డి గారి ప్రోద్బలంతో ఆవుల సురేష్, ఆవుల హరీష్, ఆవుల అంజయ్య వాళ్ళ ప్రోద్బలంతో అనూప్ రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా వీడియోలు తీసి సిపి గారికి ఇవ్వడం జరిగింది. ప్లస్ స్థానిక స్టేషన్లో కూడా కంప్లైంట్ గతంలో ఇవ్వడం జరిగింది. అయినా కూడా నామమాత్రంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతున్నది. మళ్ళీ రీసెంట్గా 4వ తారీఖు నాడు ఏదైతుందో పశువుల షెడ్లను డిస్మెంటల్ చేయడంలో లోపల గోగు నరసింహారెడ్డి ఉప సర్పంచ్ భర్త